రాష్ట్రంలో జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో కైకలూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీ సింహల్లా సింగిల్గా విజయం సాధిస్తుందంటున్న దూలం నాగేశ్వరరావుతో మా ప్రతినిధి దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. కైకలూరు నియోజకవర్గంలో మరోసారి అధికారమే లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అయితే డైలీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఇదే విషయాన్ని మాట్లాడేందుకు నాగేశ్వరరావు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, వచ్చే ఎన్నికల్లో గెలిపే దిశగా అయితే మీరు పనిచేస్తున్నట్టుంది. అసలు నియోజకవర్గంలో ఏ విధంగా మీ యాత్ర కొనసాగుతుంది? నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి కూడా వెళ్ళి ప్రతి గడప గడప తొక్కి జగనన్న చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు మీకు అందాయలేదని మళ్ళీ తెలుసుకుని ఎంతవరకు వచ్చాయనేటువంటి ఒకసారి ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆడబిడ్డ నోటి వెంట విని మళ్ళీ జగనన్న రేపు మన రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మీ అందరి ఆశీస్సులతో ఈ పథకాలను బ్రహ్మాండంగా ఎక్కడ ఏ పథకం అనుకుండా కొనసాగించడంతో పాటు చెప్పిన దానికంటే మిన్నగా చేసే కార్యక్రమ సంక్షేమ పథకాలు అందిస్తాడని చెప్తున్నాం. అంటే వైసీపీ 5 సంవత్సరాల పాలనలో కైకలూరు నియోజకవర్గం అభివృద్ధి అయితే ఎక్కడ జరగలేదు, ఇక్కడ దందాలు తప్ప మరొకటి అభివృద్ధి జరగలేదంటూ కూడా ప్రతిపక్ష నేతలు అయితే ఇప్పటికే మీపై విమర్శలు చేస్తున్నారు. మీరు ఏ విధంగా దీనిపై మీరు స్పందిస్తున్నారు? ప్రతిపక్ష నాయకుడు చెప్పడానికి చాలా విడ్డూరంగా ఉంది. ఆ ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ ఉంటేనే కదా ఆయనకి తెలియడానికి. కళ్ళుండి కూడా కళ్ళు లేని కబోది ప్రతిపక్ష నాయకుడు. ఇక్కడ ఉన్నట్టుంటే 5 సంవత్సరాల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఆయన కనపడేది. ఇక్కడ లేడు కనుక ఈ 5 సంవత్సరాలు ఆయనకి ఏం కనపడుద్ది? ఈ ప్రాంతంలో ఉంటే కనపడుద్ది, కళ్ళు లేని కబోదికి ఏం కనపడుద్ది? నేను ఏమి చేశానో ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ప్రజలే కాదు, ఆయా ప్రాంతాలకు వెళ్తుంటే వినియోగించుకుంటున్నట్టే కొల్లేంటి పెద్దిండ్లమ్మ వారధి ఆ బిల్డింగ్ 50 సంవత్సరాల నుంచి కట్టలేనిది మేము నిర్మాణం చేశాం, పూర్తి చేశాం. అలాగే పెద్దిండ్ల అమ్మవారి దగ్గర అనివేటి మండపం కేవలం ప్రైవేటు వ్యక్తులు నా కుటుంబం ద్వారా నిర్మాణం చేశాం. భోగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేస్తున్నాం. అలాగే అనేక రకాలుగా రోడ్లు నిర్మాణాలు, సచివాలయాలు, ఆర్బీకేలు, హాస్పిటల్స్, అంతేకాకుండా ఎన్నడూ లేని విధంగా 2008లో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పాలిటెక్నిక్ కాలేజీని ఆ రోజుల్లో వారు నిర్మాణం చేయకపోయినా గత ప్రభుత్వంలో నిర్మాణం చేస్తున్నామని మదును పెట్టేసి వాళ్ళ మోసం చేసి అసలు కాలేజీని ఎత్తేస్తామంటే ప్రతిపక్షం ఉండి పోరాడి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్నతో చెప్పి ముఖ్యమంత్రి గారితో మళ్ళీ శాంక్షన్ చేయించి కమిషనర్ గారు తీసుకొచ్చి ఇక్కడ మొదలుపెట్టించి ఆ పాలిటెక్నికల్ కాలేజీని కూడా మరి ప్రారంభించామని చెప్పడానికి గర్విస్తున్నాం. అంతేకాదు ప్రతి ప్రాంతంలోనూ కూడా రోడ్ల నిర్మాణం, ఇళ్ల నిర్మాణం చూస్తే ఈ ఏలూరు రోడ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ని చూడండి. వాళ్ళకి కళ్ళు లేని కబుర్లు వాళ్ళకేం తెలుస్తాయి? ఒకే ప్రాంతంలో 3072 ఇళ్ల నిర్మాణాలకు ప్లాట్లు ఇచ్చి అప్పుడే దాదాపు 1700-1800 ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్నారు. అన్ని రకాల మౌలిక సదుపాయాలు, వాటర్ ఫెసిలిటీస్ ఇచ్చాం, కరెంట్ ఇచ్చాం, కానీ ఇప్పటికే అనేక రోడ్ల నిర్మాణం చేయడానికి శాంక్షన్లు ఇచ్చాం. ఇంకా ఏం కావాలా ప్రజలకి? అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా, ఆ ప్రభుత్వంలో ఉండే దళారీ వ్యవస్థ లేకుండా ఇలాంటి వాటిని తరిమి కొట్టి ఈ రోజున నిజాయితీగా ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని కూడా ప్రజలకు అందజేసినటువంటి ప్రభుత్వం, ప్రజలకు హామీ ఇచ్చిన దానికంటే మిన్నగా చేసినటువంటి నాయకుడు మన జగనన్నని చెప్పడానికి వాళ్ళ మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఇటు మీ పార్లమెంట్ పరిధిలో ఎన్ని సీట్లు గెలిపించేసుకునే మీరు సన్నాహాలు గెలుస్తున్నారు? అసలు నెక్స్ట్ ఎన్నికల్లో విజయ అవకాశాలు ఏ విధంగా ఉండబోతుంటారు? గత ఎన్నికల్లో ఎలా 7కి 7 గెలిచారో ఈ ఎన్నికలు కూడా 7కి 7 గెలవబోతున్నాం. అలానే గత శ్రీధర్ గారు చెప్తున్నారు, గతం కంటే ఎక్కువ మెజారిటీ రాబోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలనని ప్రూవ్ చేసుకున్నారు. ప్రతి గడపకి మంచి జరిగే విధంగా, ప్రతి గడపకి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అందింది. కాబట్టి దీనివల్ల తప్పకుండా ప్రజలు గతంలో కంటే ఎక్కువ వ్యతిరేక ఓటు అంటున్నారు. అంతా కలిసి వచ్చే ఓటు. ఇప్పుడు బీసీలో ఓటింగ్ శాతం పెరిగింది, మహిళల్లో పెరిగింది, మైనారిటీలో ఇప్పుడు బోల్డన్ జాయినింగ్స్ చూశారు కదా. ఇక్కడ బీజేపీ పోటీ చేయడం వల్ల, బీజేపీతో పొత్తు వల్ల మైనారిటీ మొత్తం టీడీపీకి దూరం అయిపోయి వైసీపీకి చేరువైంది. ఎక్కడ చూసినా మాకు ఫెచ్చే తప్ప పోయేదైతే ఏం లేదు. ఈ విధంగా చూస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలే రాష్ట్రంలో మరొకసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు దోహదపడతాయంటూ కూడా ఇటు కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అయితే ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అధికారం చేపడుతున్నట్టు కూడా ఈ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రామ్.